అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కాముల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ రోజులలో చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు. కష్టపడి ఏదో ఒక వ్యాపారం చేసి డబ్బు సంపాదిస్తున్నారు. కానీ అయినా ఆ డబ్బు స్థిరంగా ఉండట్లేదు. అంటే దాని అర్థం వాళ్ళు అంత కష్టపడి డబ్బు సంపాదించట్లేదనా లేకపోతే వస్తుందనా తెలియదు. కానీ ఆ డబ్బు తెచ్చినంత డబ్బు మాత్రం ఉండట్లేదు. దేనికి ఒకదానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది ప్రతిసారి. అలాంటి వారికి మరి ఇంట్లో డబ్బు స్థిరంగా ఉండాలంటే అసలు ఏం చేయాలంటారు? చాలా అద్భుతమైన ప్రశ్న వేశారమ్మా. అయితే ఏమిటంటే ఇప్పుడు అంతా కూడా ఏ విధంగా డబ్బు సంపాదించాలి అనే విషయాలన్నీ మనం బాగా పెద్దవాళ్ళ ద్వారా విన్నాం. డబ్బుని ఏ విధంగా నిలబెట్టుకోవాలనేది వినలేదు, ఎవరు చెప్పలేదు కూడా. ఎలా సంపాదించాలో చెప్తున్నారు, ఎలా నిలబెట్టుకోవాలో చెప్పట్లేదు. ఇప్పుడు చూడండి, కొన్ని తరాలు విపరీతమైన డబ్బుతో వెలిగిన వాళ్ళు ఆ తర్వాత తరాల వాళ్ళు కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తూనే మళ్ళీ వాళ్ళు తర్వాత తరాల వాళ్ళు అఖండమైన సిరి సంపదను పొందుతున్నారు. ఇందులో ఏమిటంటే ప్రధానమైన విషయం ఏంటంటే వచ్చినటువంటి ఐశ్వర్యాన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకోవాలి. లక్ష్మీదేవి దగ్గర ఒక గుణం ఉందమ్మా. ఏమిటదంటే ఆవిడ రావాలి అని అనుకుందనుకోండి, తలుపు తట్టి మరీ లోపలికి వచ్చేస్తుంది. వెళ్ళిపోవాలి అని అనుకుందనుకోండి, చెప్పి మరీ వెళ్ళిపోతుంది. అయితే ఏంటంటే ఆవిడని వచ్చేటప్పుడు ఆపలేం, వెళ్ళేటప్పుడు ఆపలేం. ఆ విధంగా ఉంటుంది అమ్మవారి యొక్క లక్షణం. కానీ ఒకటి ప్రధానంగా ఏంటంటే స్థిరలక్ష్మి, కీర్తి లాభ శత్రు పరాజయాది. ఇది ప్రధానంగా మనకి కావాలి. స్థిరమైన లక్ష్మి ఉండాలి. ఈ లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఒకే రూపంలో ఉండకూడదు. చాలామంది ఏం చేస్తారంటే ఒక క్యాష్ అంటే క్యాష్ రూపంలో పెట్టేసుకుంటున్నారు. ఆ విధంగా ఉండకూడదు. లక్ష్మి అష్టవిధ రూపాల్లో ఉండాలి. లక్ష్మీదేవిని ఏం చేయడం, కొంత ఐశ్వర్యాన్ని ఇల్లుగా, కొంత ఐశ్వర్యాన్ని భూమిగా, కొంత ఐశ్వర్యాన్ని వెండిగా, కొంత ఐశ్వర్యాన్ని బంగారంగా, కొంత ఐశ్వర్యాన్ని క్యాష్ రూపంలో, లిక్విడ్ క్యాష్ రూపంలో మనం ఉంచుకోవాలి. అలాగే మనకు ఉన్నటువంటి ఐశ్వర్యం ఎంత ఉంది అనే విషయాన్ని బయట వాళ్ళకి తెలియని ఇవ్వకూడదు. అక్కడే సగం పోతుంది, తెలుసు. అయిపోయింది. ఇప్పుడు ఎట్లా తయారైనారంటే దాచాల్సినవన్నీ కూడా బహిర్గతం చేస్తున్నారు, బహిర్గతం చేయాల్సినవన్నీ దాస్తున్నారు. అది ప్రధానమైనటువంటి విషయం. ఇక్కడ చూడండి, మగవాళ్ళ దగ్గర చూసుకునేసరికి వీళ్ళు చక్కగా ఖద్దరు చొక్కా వేసుకొని 500 రూపాయలు కొత్త నోట్లో మడిచి జేబులో అందరికీ కనిపించేటట్టుగా పెట్టుకొని, ఇక ఉన్నా లేపని అంత లావు అదేంటి రోడ్లు కూడా నగలు బంగారు నగలు వేసేసుకుని మేము పెద్ద లావాళ్ళం అని చెప్పి చూపించుకోవడానికి ప్రదర్శన. ఆ విధంగా ఈ నగలన్నీ వేసేసుకొని ఇక తర్వాత అదేవిధంగా వాళ్ళు డబ్బు లెక్క పెట్టేటప్పుడు ఇట్లా లెక్క పెడుతున్నారు. ఈ విధంగా లెక్కపెట్టి అంటే ఆ లక్ష్మీదేవిని రహస్యంగా ఉంచాలన్నారు. ఇక్కడ చూడండి, విద్యని ఎవరితో పోల్చారు? సరస్వతి అమ్మవారితో పోల్చారు. లక్ష్మీదేవిని ఎవరితో పోల్చారు? అదే ఐశ్వర్యాన్ని ఎవరితో పోల్చారు? లక్ష్మీదేవితో పోల్చారు. సౌభాగ్యాన్ని ఎవరితో పోల్చారు? గౌరీదేవితో పోల్చారు. శక్తిని ఎవరితో పోల్చారు? దుర్గాదేవితో పోల్చారు. వీళ్ళంతా ఎవరు? స్త్రీమూర్తులు కదా. స్త్రీమూర్తులని రహస్యంగా ఉంచుకోవాలి కదా, భద్రంగా చూసుకోవాలి కదా. విద్యను ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు, విద్యని గోప్యంగా ఉంచుకోవాలి. తర్వాత అలాగే ఐశ్వర్యాన్ని కూడా భద్రంగా దాచుకోవాలి. సౌభాగ్యం కూడా భద్రంగా ఉండాలి. శక్తి కూడా నాకు ఎంత ఉంది అని చెప్పి ఇప్పుడు ఎప్పుడు ప్రదర్శించకూడదు. అవసరమైనప్పుడు వాడాలన్నిటినీ. అంచేత రహస్యంగా ఉపయోగించడం, దాచేయమని చెప్పి లోపల ఇనపెట్లు పెట్టి తాళాలు వేసేసి బొడ్లో గుర్తు పెట్టుకుని అవసరమైనప్పుడు కూడా తీయొద్దని కాదు. అక్కడ అవసరం లేనప్పుడు లోపల ఉండాలి, అవసరమైనప్పుడు బహిర్గతం కావాలి. అవసరం ఉన్నప్పుడు మనం చూపిస్తాం మనం ఏంటన్నది. అంచేత ఇక్కడ ఇవి రహస్యంగా అట్టే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, పూర్వం వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కావాలంటే ఆ ఇనపెట్టి ఉన్నటువంటి గది వేరే ఉండేది.
వాళ్ళు భార్య కానీ భర్త కానీ ఆ లోపల కాళ్ళు చేతులు కడుక్కొని శుచిగా లోపలికి వెళ్ళి లోపల గడియ పెట్టుకొని డబ్బులు తీసి ఎంతవరకు అవసరమో అడిగి పట్టుకొచ్చి ఇచ్చి మళ్ళీ లెక్క చెప్పమనేవారు. లక్ష్మీదేవి ఏమడుతుందో నన్ను నువ్వు రక్షించగలవా అని అడుగుతుంది ఆవిడ. లక్ష్మీదేవిని రక్షించగలిగిన ఇంట్లోనే ఉంటుంది. లక్ష్మీదేవి ప్రయాణం చేసి వచ్చేటప్పుడు ఒక్కొక్కరింటికి వెళ్ళిందని చెప్తారే మన పెద్దవాళ్ళు. ఒక షావుకారింటికి వెళ్ళినప్పుడు నన్ను కాపాడగలవా అంటే నేను కాపాడుకుంటానని చెప్పేసి అని గల్లా పెట్టి చూపించి అందులో నేను వచ్చేందుకు కూర్చోమని వెళ్ళి నూతులో దూకేసి చచ్చిపోతాడు ఆయన. వైశ్యుల ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఆవిడ. వైశ్యుడు ఐశ్వర్యాన్ని రక్షిస్తాడు, అందుకే వాళ్ళ దగ్గర ఐశ్వర్యం ఉంటుంది. మిగిలిన వాళ్ళు లక్ష్మీదేవిని రక్షించరు. విచ్చలవిడితనం ఉంటుంది, ఖర్చు పెట్టేస్తూ ఉంటారు, దుర్వ్యసనాలకు దుర్వినియోగం చేసేస్తారు. దాంతో లక్ష్మీదేవి నిలబడనమాట. స్థిరంగా ఎవరింట్లో కనబడుతుంది? వైశ్యుడింట్లోనే కనబడుతుంది. తరతరాల నుంచి వాళ్ళు కోటీశ్వరులు అంటే వైశ్యులలో కనబడతారు. మిగిలిన వాళ్ళు కనబడకపోవడానికి కారణం ఇదే అనమాట. అందుచేత జాగ్రత్తగా డబ్బు ఇచ్చేటప్పుడు కానీ పుచ్చుకునేటప్పుడు కానీ రహస్యంగా తీసుకొని రహస్యంగా ఇవ్వాలి. ఇక తర్వాత అదేవిధంగా మనం ప్రధానంగా లక్ష్మీ ఉపాసన అనేది చేసుకోవాలి. లక్ష్మీ అమ్మవారిని ఏ విధంగా ఉపాసించాలంటే ఇది ఐశ్వర్యలక్ష్మి ఆకర్షణ తంత్రం అంటారు. ఇది మంత్రశాస్త్రంలో రహస్యాది రహస్యంగా చెప్పబడేటువంటి విధానం అనమాట. అమ్మవారి యొక్క విగ్రహాన్ని మన శక్తిని బట్టి పంచలోహాల్లో కానీ వెండిలో కానీ బంగారంలో కానీ తయారు చేయించుకొని వెండి పుష్పాలతో కానీ బంగారు పుష్పాలతో కానీ లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసి వెండి మారేడుదళం కానీ బంగారు మారేడుదళం కానీ లేదంటే ప్రత్యక్షంగా చెట్టు నుంచి కోసిన మారేడాకులో కానీ 3 చుక్కలు పట్టు తేనె వేసి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇచ్చి ఆ తేనెను ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా చేస్తే కటిక దారిద్ర్యాన్ని అనుభవించేవాడు కూడా ఐశ్వర్యవంతుడు అవుతాడు. చిన్న పని అంతే. అంటే గురుగారు ఈ విగ్రహాలు ఎంత ఉండాలంటారు? మన ఇష్టం, మన ఓపిక, మన శక్తి. అంగుష్ట ప్రమాణం దగ్గర నుంచి 9 అంగుళాల వరకు ఉండొచ్చు. అంటే ఇంట్లో 9 అంగుళాల వరకు ఏమి ఇబ్బంది లేదమ్మా. అందుచేత ఏమి ఇబ్బంది లేదు, చక్కగా పెట్టుకోవచ్చు. మనకేంటంటే మన అవకాశం. ఇప్పుడు చిన్న విగ్రహం అనుకోండి సింపుల్గా అయిపోతూ ఉంటుంది. అలాగే కొంచెం పెద్ద విగ్రహం కొంచెం శ్రమ ఉంటుంది. ఇంకా పెద్ద విగ్రహం అయితే ఇంకా కొంచెం సేవ ఎక్కువ చేయాల్సి వస్తుంది. అంతే. మన ఓపిక, మన అవకాశాన్ని బట్టి ఆ విగ్రహం ప్రమాణం, అంగుష్ట ప్రమాణం, అంగుళం దగ్గర నుంచి 9 అంగుళాల వరకు మన అవకాశాన్ని బట్టి విగ్రహం పెట్టుకోవచ్చు. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః.